సూర్య నమస్కారం చేయాలా? ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతవే నమః. గురువు గారు వచ్చే సమయం అయింది, మనమంతా ఆశ్రమానికి వెళ్దామా? త్వరగా సిద్ధం కండి. నమస్కారం, కూర్చోండి. అందరూ చలిదన్నం తిన్నారా? బాగుందా? ఈరోజు ఏంటి ఇంత విశేషంగా కనిపిస్తున్నారు మీరు? ఏంటి వర్షాలు రావడం చేత మీరు 2 నెలలుగా పురాణ ప్రసంగాలు వెళ్ళకపోయేసరికి మన ఇంట్లో కాదు. అవునా? అయితే రేపు నీతో పాటు మన అందరం కలిసి వెళ్దాం, సరేనా? సరేనండి. సరే వెళ్ళు. శిష్యులారా, రేపు మనం పక్క గ్రామానికి వెళ్తున్నాం కాబట్టి అందరూ సిద్ధంగా ఉండాలి. మరి సరే, వెళ్ళి బయలుదేరండి. శిష్యులారా, అందరూ సిద్ధంగా ఉన్నారా? సరే, బయలుదేరుతాం రండి. ఏమండి, ఏం చేస్తామండి? ఈ మూటలతో దాటలేము. అబ్బా ఏం చేస్తాం? పడుతాయిలు బయటపడే మార్గం నాకు తెలిసింది. ఈ నది నిద్రపోయినప్పుడు మనం వెళ్ళవచ్చు. కాబట్టి మీలో ఎవరో ఒకరు వెళ్ళి ఆ నది నిద్రపోతుందో లేకుంటే మెలకువలోనే ఉందో చూసిరండిరా. గురువు గారు, మిగతా వారందరూ మూటలు దించి విశ్రాంతి తీసుకోండి. అలాగే గురువు గారు. ఏం చేస్తాం? నాకు ఆలోచన వచ్చిందిరా. నదిలో గొర్రె ఏం చేసుకుంటాం, సరేనా? గురువు గారు, ఏమైందిరా? ఇలా తొందరగా వస్తున్నారు? ఆ నది నిద్రపోలేదు గురువు గారు, మెలకువలోనే ఉంది. మీకెలా తెలిసిందిరా? అవునా? వెళ్ళి చూసి సరే, వెళ్ళండి. పరిగెత్తుకుని నా దగ్గరికి వస్తున్నారు? మీకెలా తెలిసిందిరా? అప్పుడు ఏ శబ్దమో గారి కాదురా. ఎప్పుడు అమ్మగారు పెట్టే గారిలా గుర్తొస్తాయి నీకు. అది గారి కాదురా, గురువు గారు. ఆహా, నిద్రపోయింది కదా. గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకున్నారు. సరే, బయలుదేరండి. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఒరే, నేను ఒక కథ చెప్తానురా. అప్పుడట మా తాతట ఈ నదిలో ఉప్పు మూటల్ని దాచాడట. మరలా వచ్చి చూసేసరికి ఒట్టి ఖాళీ సంచిలో ఉన్నాయట్రా. మరి ఉప్పేమైందిరా? దొంగలించిందంట్రా. ఎప్పటికైనా ఆపుతారా లేరా? ఎలాగో నది దాటేశాం కాబట్టి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అలాగే గురువు గారు. సుందరమ్మ, ఒరే విశ్రాంతి
అసలు నీకు లెక్కలే రావురా. నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8 9 10 11. అవునురా. ఎందుకు అలా అరుస్తున్నారు? ఎవరో చచ్చిపోయినట్టు? నదిలో మునిగిపోయారు గురువుగారు. సరిగ్గా లెక్క పెట్టారా? లెక్క పెట్టారు గురువుగారు. ఒకసారి వరుస క్రమంలో నిల్చోండి, నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అందరూ ఉన్నారు కదరా? గురువుగారికి దైవశక్తి ఉంది కనుక ఆయన లెక్క పెట్టేటప్పుడు మంది ఉన్నాంరా. అవునరా. మీ తెలివి తెల్లన్నట్లే ఉందిలేండి. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఒరే, మన గురువు గారింట్లో ఎక్కువగా ఎలకలు ఉన్నాయిరా. మనందరం ఏం చేస్తాం రా? మట్టి తెచ్చి ఆ కన్నాలను కప్పేద్దామా? సరే పదండ్రా. ఒరే, ఇంతేసి ముద్దలు వేయండిరా. ఒరే, పని అయ్యిందా? అయ్యిందిరా. రండిరా, విశ్రాంతి తీసుకుందాం. సరేరా. మనమందరం మన్నుతో ఆ కంగాలను మూసివేశాం కదా. అవునురా. అవునురా. ఏం చేస్తాం? కేసునాలు పెట్టి తగలెట్టేద్దామా? ఎందుకలా అరుస్తున్నారు? గురువుగారు, మన వాళ్ళు చూపించొద్దన్నారా? గురువుగారి మొహం చూడకని ఎలారా బ్రతకడం? ఒరే, నా గురువు గారు గుర్తొస్తారా? ఏమండి, వాళ్ళు తొంటరి వాళ్ళైనా మన శిష్యులు కదండి, మన పిల్లల్లాంటి వారు. ఎక్కడున్నారో, తిన్నారో లేదో, పదండి వెళ్దాం. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా కోపం రావడం వల్లే వాళ్ళని తిడతాను తప్ప వాళ్ళ మీద పక్షతో కాదులే. సరే, పద వెళ్దాం. ఇక మనం బ్రతకడం అర్థం. పదండ్రా, నుయ్యో గొయ్యో చూసుకుందాం. పదండ్రా. అదిగో అక్కడున్నారు. లెగండ్రా, లెగండి, లెగండ్రా. లేదులేండ్రా, మిమ్మల్ని నేను ఎప్పుడు నా శిష్యుల్లా చూడలేదు. నా కన్న బిడ్డల్లా చూశాను. మీరు ఒప్పు చేసినా తప్పు చేసినా మీరు నా పిల్లలు. మరలా ఎప్పుడు ఇలాంటి పొరపాటు చెయ్యకూడదు సుమి. అలాగే గురువుగారు. మీ అల్లరంటే నాకు చాలా ఇష్టం. ఇంతటితో